స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన గాక. యోహాను సువార్త 12వ అధ్యాయము. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చన చట్టమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూద ఈ అత్తలెందుకు 300 దేనారములకు అమ్మి ఈదలకు ఇయ్యలేదనెను. వాడిలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను కనుక అలాగూ చెప్పెను. యోహాను సువార్త 12వ అధ్యాయము. యేసు ప్రభుకి ఒక స్త్రీ అతడితో ఏం చేశారు? పాదాలు కడిగినట్టు. ఇదే మనం బైబిల్లో 3 చోట్ల రాయబడి ఏ స్త్రీకి 3 సార్లు ఏం చేశారు? తన అతడితోని అతనికి అభిషేకం చేసినట్టుగా చూడగలుగుతాం. 2వ మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుండి 9 వరకు మీరు చదివితే అక్కడ బెతనియా అని పేరు పడిన ఆయన బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు పొట్టి తీసుకుని వచ్చి ఆ అత్తరు పొట్టి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అప్పుడు అక్కడ రాయబడింది. అప్పుడు 3వదే లూకోసు వార్త 7వ అధ్యాయము 36 నుండి మీరు చదివితే మనము ఆ విషయము పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని అడిగిన ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంటి భోజనమునకు కూర్చొని ఉన్నాడని తెలుసుకొని యొక్క గుడ్డీలు అత్తరు తీసుకొని వచ్చి ఈ 3 చోట్ల యేసయ్యకి గుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి యేసయ్యకి ఏం చేశారు? అభిషేకించినట్టుగా మీరు రాయబడింది. లూకోసు వార్త 7వ అధ్యాయం 36వ వాక్యంలో ఒక పరీక్షలు ఇంటికి కూర్చున్నప్పుడని రాయబడింది. ఇది అదే మార్కు సువార్తలు చదివినప్పుడు బెతనీలో ఒక కుష్ఠరోగి అయిన సీమోను అని పేరు పడింది. యోహాను సువార్తలకు వచ్చినప్పుడు మార్తా మరియా వారి ఇంటిని యేసయ్యకి చేశారు? అభిషేకించినట్టుగా మనం చూడగలుగుతున్నారండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు చదివినప్పుడు ఈ 3 చోట్ల చదివినప్పుడు కొన్ని తేడా ఉంది. అది ఇప్పుడు చెప్పడానికి నాకు సమయం కుదరలేదు కాబట్టి నేను అది చెప్పలేకపోతే మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి అది చదివితే చాలా బాగుంటానని నేను అనుకున్నాను. అది అందుకని నేను ఆ వాక్యం అనేసరిగా మీకు చెప్పారు. స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ మనము లూకోసు వార్త 12వ అధ్యాయము 1 నుండి 5 వరకు చదివితే ఒక సంఘం గురించి మనకు అక్కడ కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఒక సంఘము మనకు రాయడ సంఘం ఎలాగ ఉందో అలాగంటే ఒక సంఘం అని మీరు అనుకున్నారు. ఈ చర్చ్ కాదు ఏంటండి, అందరూ అలాగే అనుకున్నారు. సంఘం అని చెప్పినది చర్చ్ సంఘం కాదు. అది ఇదొక ఇల్లు. అది సంఘం అని ఏమనగంటే మన బాడీ, మన శరీరము దేవునికి ఆలయంగా ఉన్నారట్టుగా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16, 17 వాక్యంలో రాయబడి ఉంది. స్తోత్రం. నేను చెప్పుకొని వచ్చినది ఏమంటే ఈ పుస్తకం మీరు చూడితే ఒక సంఘ
సంఘం గురించి మనకు కనబడుతుంది. అది నేను కొంచెం మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ సంఘం గురించి మీరు చదివినప్పుడు మీకు అది సరిగా చదివిన దేవుని బిడ్డలకు మాత్రమే అది అర్థమవుతున్నారు. లేకపోతే అది ఏమంటారు చదివి వెళ్ళిపోవడము. ఇక్కడ మీరు చదివినప్పుడు ఈ మరియ ఏ మరియ అంటే దేవునికి స్తోత్రం, లాజరు మార్త చెల్లి అయిన మరియ అని. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది యేసు ప్రభు ఒక మరియ ఉంది. యేసు ప్రభు మరియకి ఏం ప్రాధాన్యం లేదు. మరియకి ప్రాధాన్యం లేదు. యేసయ్యకి తన ఉదరము ఈ చోట ఇచ్చిన కాబట్టి అంతవరకే. ఇప్పుడు మరి నాకు అన్నం పెట్టిన ఒక ప్లేట్ ఉంది కదా, ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ అన్నం పెట్టిన తర్వాత ఆ ప్లేట్కి ఇంకేంటిది విలువలేదండి. ఆ ప్లేట్ అంతవరకే. అంటే యేసు ప్రభు జన్మించడానికి అమ్మ కడుపు ఇచ్చినట్టుగా స్తోత్రం. మరీకి మనము ఆరాధించిన బహుమానిస్తున్నారు కానీ గౌరవిస్తారు కానీ ఆరాధనకి అర్హుడైన వాడు అపోస్తలుల కార్యము 1:9 చూడనప్పుడు యేసు ఒలుగు కొండ పైనుండి పైకి వెళ్ళారని స్వర్గారోహణ చేశారని రాయబడి ఉంది. అది స్వర్గారోహణ చేసిన తర్వాత ఏమైంది? యేసు ప్రభు అమ్మ ఏమంటే వారందరూ కూడి ప్రార్థన చేసినట్టుగా 14 వాక్యంలో 14 వీరందరూ కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచు. మరియ కూడా యేసయ్య దగ్గరికి యేసయ్య పరలోకంలో ఆరోహణం అయిన తర్వాత ఏం చేశారు? వారు ప్రార్థన దేని కొరకంటే దేవుడు చెప్పారు కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ నీ మీదకి పంపిస్తానని, నా పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసుకోవాలని చెప్పిన మాట విని వారు యెరూషలేములో కూర్చి యేసయ్య అమ్మ కూడా పరిశుద్ధాత్మ పొందారు. అనుకుంటారు యేసయ్య అమ్మకి మీరు ఎంత గౌరవం లేదు ఇస్తారు, కానీ మనం ఏం చేయను? ఆరాధన లేదు. ఆరాధనకి అర్హుడు లేని వాడు యేసయ్య తప్ప వేరే ఎవరికి కూడా మనం ఏం చేయను? చెయ్యకూడదు. అప్పుడు మనసు మారిపోకూడదండి. 12వ అధ్యాయానికి నీ వచ్చినప్పుడు మరియ యేసయ్యలో కానులు ఏమైంది? అత్తరు పూసేది. దేవునికి స్తోత్రం. మరి ఎప్పుడు మరియ జీవితం చదివితే మరి ఎప్పుడు యేసయ్య పాద పీడములు కూర్చోడానికి ఇష్టం. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పలేదు, స్తోత్రం కలిగిన కాక. అంటే మరి ఎప్పుడు కూడా యేసయ్య పాద పీడములు కూర్చుంటారు. మత్తయి సువార్త 10:39 మీరు చదివితే మరియా ఆమె చెప్పండి మరియ దేనికి యేసయ్య పాదం విడమలు వచ్చింది? వాక్యం వినడానికి. స్తోత్రం కలిగిన అందరికి అది అక్కర్లేదు. ఏది ఆదివారం ఒక పూట మాత్రము చాలు, వాక్యం మిగిలిన రోజు అవసరం లేదనుకున్నారు. సహోదర, ఈ భూమిలో ఉన్నది అది మరియ చెప్పిన మాట ఏంటంటే వినండి ఆ వాక్యం పూర్తిగా. ఆయన బోధ వినుచుండెను. తర్వాత మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనేది. అందుకు ప్రభు, మార్త మార్త, నీవేమన్నా ఇంకా వాక్యం వినలేని వాడు మార్త. ఏంటంటే అక్కడ చదివిన మీరు చదవలేదు. నువ్వు ఏమవుతున్నారు? అనేకమైన పనుల గురించి నీకేమవుతుంది? మరేకెందుకు చెందలేదు? మరియా ఉత్తమమైనది తెచ్చుకున్నది. దేవుడు వాక్యమైన ఉత్తమమైనది తెచ్చుకున్నా కాబట్టి మరియ జీవితం ఏం చేయలేదు? చింత లేకుండా, టెన్షన్ లేకుండా, దేవుడి సందరి కూర్చోడానికి ఉన్న అర్హత నీకు
వాక్యం పట్టుకొని ఏదో చెప్పుకొని వెళ్తున్నారు కదా స్టోరీ, అది తప్ప వేరే ఏం లేదు. కాదు అనక కాదండి, వాక్యం సంఘానికి నేర్పించాలి. సోదరకరుడిగా వాక్యమే మనకు ఆధారం, వాక్యమే దేవుడు. వాక్యం పొందుకో, వాక్యం నేర్చుకో. ఇది ఉత్తమమైన సమయం. ఈ కొన్ని దినములకి ఇది దొరకదు. దొరికిన సమయం పొందుకో. అందుకని శుక్రవారం కూడా బైబిల్ స్టడీ ఉంది. 4 గంటలకి అని చెప్తే కొందరే వస్తాను, కొందరు రాలేదు. సోదరం ఆ టైంలో పని పాటలు అన్నీ మానేసి నీ వాక్యం వినడానికి ప్రయత్నించాలండి. ఏమంటే పాట కొంచెం ఎక్కువ పాడితే అదే కాదు. సోదరు వాక్యమే మెయిన్. దేవునికి సోదరు మమ్మల్ని బ్రతికించినది, మమ్మల్ని బ్రతికించిన దేవుడు వాక్యం, మమ్మల్ని సజీవుడిగా నిలిచినది దాని వరకు మరి ఏం చేశారు? పాదబిడ్డలు వచ్చింది. రెండవది మరి ఎందుకు వచ్చారు? 3 సార్లు దేవుడు పాదబిడ్డలు మరి వచ్చినట్టుగా మనకు రాయబడింది. రెండోసారి యోహాను సువార్త 11:32 వాక్యం చూడండి. యోహాను సువార్త అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదము మీద పడి స్తోత్రం కలుగును గాక. యేసు పాదబిడ్డ మీద ఏం చేశారు? పడారు. ఎందుకు పడారు? తన సహోదరుడైన లాజరు చనిపోయిన విషయం ఎరిగి యేసయ్య పాదబిడ్డ మీద ఏం చేశారు? పడింది. దేవునికి వాక్యం ఎరిగిన వాడు, వాక్యం తెలిసిన వాడు వేరే ఎక్కడ ఎవరు పాదబిడ్డ మీద ఏమవరు. దేవుడు పాదము. ఈరోజు నీ వాక్యం ఎరిగిన దేవుడు బిడ్డలు మనుషులు దేవుడు పాద ఎందుకు యేసు ప్రభు పాదపీడం పడిందంటే బ్రతికించడానికి అధికారం చెందిన వాడు ఈయనే. ఈరోజు నేను అడుగుతున్న రాయల సందర్భంగా మనుషుడు పాదపీడం పడినట్టే దేవుడు పాదపీడం పడి ఈ రోజు దేవుడు పాదపీడం పడిన కదా నీ ఇంటికి ఏదో మరణం జరిగింది కదా, కొన్ని మరణించినది బ్రతుకుతుంది. ఈ రోజు కొన్ని విషయం చనిపోయినట్టుగా నీ జీవితం ఇప్పుడు కూడా ఉన్నది. అది ఈ రోజు దేవుడు పాదపీడం పడే దానికి విడుదలవుతాయి. రెండవది మరియా నా విషయంలో అయితే రాదు. రెండవది మరియా దేవుని పాదపీడములు పడారు. 3 దేవుడు పాదపడి ఇదే ఇప్పుడు యోహాను సువార్తలో చదివినప్పుడు యేసు పాదపీడములు సమర్పించారు. స్తోత్రం. యేసయ్య పాదపీడములు ఏం చేశారు? సమర్పణ. తనకి కలిగినది మొత్తం యేసయ్యకి ఏం చేశారు? ఈ రోజు కూడా సంఘ బిడ్డలుగా మారి సరే మనం విషయంలోనికి వస్తున్నారంటే చదవండి. 12వ వాక్యం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరును బెతేనియాకు పస్కా అక్కడ నిలబెట్టారు. బెతేనియా అనే పదానికి అర్థము శ్రమ కలిగిన ఇల్లు. హలో అందరూ ఉన్నారా? శ్రమ కలిగిన ఇల్లు. ఈ లోకం శ్రమ కలిగిన ఇల్లు. ఎంతమందికి అర్థమైందంటే నాకు తెలియదు. ఈ లోకం నీకు శ్రమ కలిగిన ఇల్లు. యోహాను సువార్త 16:33 యేసు ఇలాగ అన్నారు, లోకములు నీకు శ్రమ ఉంది, నేను లోకానికి చేయించాను. అప్పుడు దేవుడు బిడ్డలు 2 చోట్ల ఉన్నారు. దేవుడి బిడ్డలు 2 చోట్ల. ఒక చోట లోకములు ఉన్నారు, 2 యేసయ్యలో ఉన్నాం. సోదరం మర్చిపోకూడదు. 1 లోకములు ఉన్నాం, 2 యేసయ్యలో. లోకములు ఉన్న వాడికి ఏముంది? శ్రమ. యేసయ్యలో ఉన్న వాడికి సమాధానం. యోహాను సువార్త 14:27
చాలా మంది విశ్వాసాలు ఏమవుతున్నారండి, శ్రమలు కుంగిపోతున్న కృంగకుండా మీరండి సమాధానంతో నింపి ఉండండి. చెప్పండి, చెప్పిన వాక్యాన్ని సరిగా గౌరవంగా వినండి సోదరు. మొదటి వ్యక్తి ఇక్కడ లాజరు అండి. లాజరు ఈ సంఘములో లాజరు అయితే ఆయనకి సాక్ష్యం ఉంది. లాజరుకి ఏముంది? ఏంటి సాక్ష్యం లాజరుకి? నేను రోగం వచ్చారు, 4 రోజులు ఉంటారు, తర్వాత ఏమైంది? చచ్చిపోయారు, నన్ను సమాధి చేశారు. 4 రోజులు ఎవడు వచ్చి నన్ను ఏం చేశాడు? సమాధి చేసి నుండి దేవుడు నన్ను ఏం చేశారు? సాక్ష్యం చెప్పడము దేవుడికి. సంఘం అయితే సంఘ బిడ్డలకి ఏముండాలి? ఆమె ఎంతవరకు సాక్ష్యం నాకు తెలియదు. సాక్ష్యం చెప్పిన వాడు సూపర్గా ఉంటుంది అనుకున్నారా? 11:50 చూడండి, యోహాను సువార్త 11:50. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు అదే చెప్పారు. ఎవరు చెప్పారు? యాజకులందరూ కలిసి, ప్రధాన యాజకులందరూ కలిసి ఏం చెప్పారంటే, ఈ లాజరు చనిపోయేది బ్రతికి ఇప్పుడు కూర్చున్నారు కదా, ఆయన వెనక కూర్చున్న కాబట్టి జనమనందరూ ఎక్కడికి వెళ్ళిపోతుంది? యేసయ్యలోనికి వెళ్ళిపోతారని అనుకొని ఈ సాక్ష్యంగా ఉన్న వ్యక్తికి అది అని అర్థం అవ్వలేదు. సాక్షిగా ఉన్న లాజరుకే తీయాలి, చంపాలి. అదే 50 వాక్యముల అర్థము. ఒక మనిషి కొరకు ఒక ప్రజల కొరకు ఒకటి చచ్చిపోతే మంచిదని స్తోత్రం కలిగింది కదా. సాక్ష్యం చెప్పిన దేవుడి బిడ్డలకు ఏముంది? చంపడానికి ఉన్న ప్రయత్నం ఉంది. అర్థమవలేదు. స్తోత్రం కలిగింది కదా. స్టెఫాన్ సాక్ష్యం చెప్పి ఉండగా స్టెఫాన్ని చంపడానికి రాళ్ళతో కొట్టి చంపారు. చూడండి, మర్చిపోకూడదు. స్టెఫాన్ చచ్చిపోయినప్పుడు ఇంకొకడు బ్రతికారు. ఎవరంటే సౌలు బయటికి వచ్చారు. అందరూ అనుకున్నారు దేవుని బిడ్డలు చంపితే ఒక్కడికి చంపితే పని అయిపోతారు. నోను ఒక్కడి చచ్చిపోతే దేవుని బిడ్డలు అదే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు చదివితే అంటే ఆ మహాశ్రమ దినములు 2 సాక్షులు వస్తున్నారని చెప్పారు. ఆ సాక్ష్యము వారి సాక్ష్యం చెప్పిన నిమిత్తము వారికి ఇద్దరికి ఏం చేశారు? చంపబడారు. సూత్రం కలిగినగా సాక్ష్యంగా నీ నిలబడితే లోకం నీకు శ్రమ ఇస్తారు, కానీ నేను నీకు పరలోకం ఇస్తామని అన్ని స్మూత్ అంటున్నాను అనుకున్నారు. స్మూత్ దొరకదు. యేసు దొరికి చెప్తే అప్పుడే స్టార్ట్. తిట్టడం, కొట్టడం. మొబైల్ మెసేజ్ కొందరు విని మమ్మల్ని ఏం చేస్తున్నారు? తిడుతున్నారు. తిట్టిన వారు తిట్టండి, చెప్పిన వాడు చెప్పుకొని వెళ్ళిపోండి. అది మన స్టోరీ. దేవునికి ఈ కాలంలో రాయుల సంఘ బిడ్డలు మనలో ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఉంటే విడుదల కలుగుతుంది. అంటే చెప్పిన మాట నేను 50 వాక్యములు ఏం చెప్తున్నారండి? నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పారు. తర్వాత తనంతటా తానే ఇలాగ చెప్పలేదు కానీ సోదరం కలిగిన అందరూ చెప్తున్నారే, సోదరం కలిగిన మనుషులు అందరూ ఏమవుతారు? మనుషులు అందరూ నశిపోదువా? నశించిపోను. బ్రతకడానికే తాటి చెప్తున్నారు. కానీ వారిని ఏం చెప్తున్నారు? వారిని ఏం చెప్తున్నారు? నశించిపోతున్నారని అనుకోని ప్రజలకి కదలింపు చేస్తున్నారు. సోదరం కలిగిన గాక నేను చెప్పిన మాట ఏంటంటే, దేవుడు బిడ్డలు చేసిన పని సోదర సాక్ష్యము. తన జీవితంలో జరిగిన విషయం గురించి సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి సోదరం కలిగిన గాక. రెండవదే అక్కడ రాయబడిన వారేమంటే తెలుసా? మార్త. సోదరం మార్త ఏమంటే క్రియ. ఒక
ఒకటి సాక్ష్యం ఉండాలి, రెండే ఉండాలి క్రియ. క్రియ అంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక మాటకి రెండు చెయ్యి దేని కొరకు ఉపచారం చేయడానికి స్తోత్రం కలిగింది కాక మాట ఏం చేస్తున్న ఇంటిని వంట చేసి యేసయ్యకి అందరికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సంఘములు కొందరికి దేవుడు రెండు చేయించినది దేనికంటే ఏదైనా ఉపచారం క్రియలు చేయాలి. పాట సోదరు ఆచారాలు ఎన్ని ఉంటే ఏమి పలుదమరా ఎన్ని ఆధారాలు ఉంటారంటే అందుకని క్రియలు దేవునికి సోదరం. సంఘ బిడ్డలు మాట వంటి వారు మన సంఘములు ఉంటే ఏం చేయాలి? ఉపచారం చేయాలి. సోదరు ఉపచారము దేవుడు పడేది మీరు కూడా ఉపచారం చేయండి. ఎవరు చేస్తున్నారో చెయ్యలేదా నీ చూడకుండా నీ పని అది ఆడి చేసారు ఇడి చేయాలి కాదండి. దేవుడి బిడ్డలే చేయాలి. నీ దేవుని కొరకు ఉపచారం చేయండి. స్తోత్రం కలిగి మాత్రం ఉండ చాలదు, దాదాపు మాత్రం ఉండ చాలదు. స్తోత్రం మరియ ఉండదేమో ఉండేది మాత్రం చాలదు. ఇది అందరూ ఉంటే మాత్రమే సంఘం నడుస్తుంది. సంఘ భారం తెలిసిన వాడు సంఘములున్న భారము ఖర్చులన్నీ ఎరిగి దాని కొరకు ఏం చేయాలి? ఉపచారం చేయాలి. స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఉపచారం చేయన విడుదలగా ఉపచారం చేయని వాడు ఏం చేస్తున్నారు? సంఘం గురించి నీకు ఒక బాధ్యత ఉండాలి. యేసు నీ ఇంటికి వచ్చినప్పుడు ఆ యేసయ్య గురించి నీకు ఎలాగ బాధ కలిగి ఉంటావో అలాగా మీకున్న సంఘం గురించి నీకేం చేయాలి? మనం ఏం చేస్తున్నారు? కాళిదాసుని తెలిసిన వారికి కాళిదాసుని తెలుసా? కాళిదాసునికి తెలుసా? తెలియదా? మీకు అందరికీ తెలుసా? కాళిదాసుని అంటే ఆయన ఏది బొమ్మ కూర్చున్నాడో మనం ఏది చర్చగా ఆ సాక్షి గురించి ఎప్పుడు ఏం చేశారు? ఎలా మాట్లాడుతున్నాడు? మాట్లాడుతున్నాడు. నీ ఏ కొమ్మను కూర్చున్నారో సొంత కుటుంబం గురించి ఎవరైనా ఎలాగ చెప్పుకుని తిరుగుతుందా? నేను ఎవరందరూ ఉండాలి లేదా? నాకు సొంతం కుటుంబం గురించి బయటలో ఉన్నవాడు నీ కుటుంబం గురించి నీ ఎలాగ చెప్తుంది? అర్థం ఈ సంఘం గురించి ఎలాగ చెప్పు. ఎన్ని చేసినా కానీ ఒక్క మంచితనం చెప్పరు. మన సంఘములు ఉన్న ఏదైనా మంచితనం విని ఏం చెప్తుంది? తప్పే చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగి అదొక మంచి విశ్వాస లక్షణం కాదండి. మంచి విశ్వాస లక్షణం ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాం? మంచి చెప్తుంది. దేవునికి నాకు ఎంతకు వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ అక్కడప్పుడు ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన అప్పుడు నేను చెప్పినాడు మాట ఎల్లప్పుడు ఏం చేస్తున్నాడు? ఉపచారం చేసిన వాడు. స్తోత్రం కలిగిన అప్పుడు మూడవది వ్యక్తి ఎక్కడే మరియ అండి. స్తోత్రం మరియ అత్తరు గుడ్డి పగలగొట్టి ఏం చేశారు? యేసు పాదాలు ఏం చేశారు? పోషించి తన తల వెంట్రుకలతోని స్తోత్రం స్తోత్రం చెప్పండి. ఆరాధన చేయని ఒక సహోదరి ఉన్నారు. దేవునికి స్తోత్రం స్తోత్రం కలిగి ఈ సహోదరి తన వెంట్రుకలతో ఏం చేశారు? స్తోత్రం అంటే సంఖ్యాకాండము 5వ అధ్యాయం 18 వాక్యం 14వ వాక్యం 2 వాక్యం చదవాలి. సంఖ్యాకాండము 5వ అధ్యాయం 18 గుణన పుస్తకం 5వ 8వ 14
మీరు చెప్పలేకపోతే తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టి ఆ స్త్రీ తన ముసుగును తీసి దోష విషయమైన నైవేద్యమును అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదు నీళ్లు యాజకుల చేతిలో ఉండవలెను. అంటే తల ఏం చేస్తున్నారు? The hair of the woman's head. అంటే సరి ఆ తలలో ఉన్న తల వెంట్రుకలు ఏం చేయాలి? విప్పాలి. అందుకని 18 తెలుగు అనుకున్నాడు సోదరం. బాకి భాషలన్నీ ఉంది కదా. Let the hair of the woman's head hang loose. అంటే తల మూసుకొని కాదండి తెలుగులో. అది కరెక్ట్. ఇంగ్లీష్ లో రాసిన ఏంటంటే హెయిర్ తల వెంట్రుక చేశారు, లూజ్ చేశారు అంటే విప్పారు, తల కట్టారు. ఆ స్త్రీ తల ఏం చేశారు? తలలో వెంట్రుకలు ఏం చేశారు? కట్టి ఉంచారు. కానీ అది ఇక్కడికి వచ్చినప్పుడు విప్పారు. దేనికి విప్పారు? 14వ వాక్యం దేనికి విప్పారని చూడండి. వారి మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల లేక వారి మనసులో రోషము పుట్టి తెలుగులకు నేను ఎన్ని అద్భుతాలు రాశాను. రోషంగా భార్య మీద అనుమానం వచ్చిన వాడు ఏంటి? భార్య మీద ఏమొచ్చారు? అనుమానం వచ్చినప్పుడు భర్త ఏం చేసిన? యాజకుడు దగ్గరికి వెళ్తుంది. యాజకుడు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు? భార్య మీదకి నాకు అనుమానం ఉన్నారని కనుక చెప్పినప్పుడు యాజకుడు బలి అర్పించడానికి అమ్మకి తీసుకొని వచ్చినప్పుడు మాత్రం ఏం చేయాలి? తల వెంట్రుకలు విప్పాలి. స్తోత్రం కలిగింది. అనగా ధర్మశాస్త్రము ఆ ఒక్క విషయం మాత్రమే చేయాలి. తల విప్పాలని రాయబడినప్పుడు ఆరాధనకి వచ్చిన మరియా స్తోత్రం ఆ తైలము చేసే యేసయ్య పాదపీఠములో పోషించి తల విప్పారు. స్తోత్రం కలిగినగా ఈ పగలు నేను చెప్పిన వాక్యములకు నీకు అర్థమైందా లేదా తెలియదు. ఒక్క విషయం కోసం మాత్రమే సహోదరు తల విప్పడానికి అవకాశం ఉన్నది. కానీ అది ఆ ధర్మశాస్త్రం విడిచిపట్టి ఆరాధనకి వచ్చినప్పుడు అమ్మ ఏం చేశారు? ఆ తల వెంట్రుకలు విప్పి యేసయ్య కాలు తుడచినట్టుగా ఈరోజు స్త్రీയുടെ తల అంటే అన్నిటి తల వెంట్రుకలు అన్నిటికీ కంటే విలువైనది. స్తోత్రంగా అది ఎల్లప్పుడూ దానికోసం వారే చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. మీరే అడగండి. చిన్న ఏదంటే వ్యక్తి తల వెంట్రుకలు వస్తాయి, దాని గురించి వారు టెన్షన్ అయిపోతున్నారు. కానీ అంత విలువైన ఆ విలువైన ఆ తల వెంట్రుకలు యేసయ్య దగ్గరికి విప్పారట. అది మాత్రం కాదు, ఆ తల వెంట్రుకలు విప్పడం కాదు, అందరూ ముందు పగలగొట్టారు. ఈ పగల కొన్ని పగలగొట్టండి. ఆరాధనకి వచ్చిన దేవుడు బిడ్డలు కొన్ని విప్పండి, కొన్ని పగలగొట్టండి. అందమైన వాడు మాత్రం అసలు తల వెంట్రుకలు దింపి అక్కడికి ఏం చేశారు? పగలగొట్టారు. నీకున్నగా నీ శరీరం పగలగొట్టలేకపోతే దానిలో నుండి వాసన బయటికి రాదు. విద్యాలతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వారి చేతులు మట్టి, కొండ, ఇంకేమున్నాయి? దిగిట్లు, బూర ఊదినప్పుడు 300 మనుషులు మట్టి కుండ ఏం చేయాలి? పగలగొట్టి దిగిట్లు ఏం చేయాలి? అగ్గి ముట్టాలి. అర్థం ఎప్పుడు మట్టి కుండ పగలగొట్టుతో అప్పుడు అది నిత్యమవుతుంది, వెలుగుతుంది. ఈ పగలు రాయిల సంగమే ఈ శరీరమైన మట్టి కుండ పగలగొట్టలేకపోతే నీలోనికి అగ్ని దిగదు.
మిద్యానులతో యుద్ధం చేయడానికి వెళ్ళిన వాడి చేతిలో ఉంది మట్టి పాత్రము దిగుట్టు బూరేమో తెచ్చారు. అప్పుడేం చేయాలి? మట్టి పాత్రం పగలగొట్టడం, దిగిటి వెళ్ళాలి. ఎందుకు నీ దిగిటి వెళ్ళలేదు? స్తోత్రం కలిగి ఎక్కడో ఇప్పుడు కూడా నీ శరీరమైన మట్టి పాత్రమేమవరు దేవునికి ఎలాగా ఆరాధించాలి చెప్పండి. రోమాపత్రిక 12 చదవద్దు. అందుకే నువ్వు కంఠస్వరం చెప్పిన వాక్యం స్తోత్రం కలిగి అన్నింటికీ బైబిల్ వెళ్ళగలిగి చెయ్యొద్దు. కొన్ని కంఠస్వరం చేయండి. రోమాపత్రిక 12 1 2 3 నీ శరీరం దేవునికి నీ శరీరం ఏం చేయాలి? శరీర యాగం స్తోత్రం సజీవ యాగం. ఏంటంటే శరీరం ఎలాగేయాలి? సజీవ చంపకుండా బ్రతికినప్పుడు నీ శరీరం వెలిగా ఇశ్రాయేలుగా వెలి అన్ని చంపించిందని ఇప్పుడు కొంతమంది చంపొద్దు. నీ శరీరం బ్రతికినప్పుడు దేవునికి వెలిగా అర్పించడం జీవితం ఒకేసారి. మట్టిలోనికి దాని ముందుకు ఈ మట్టిని దేవుడు సాన్నిధ్యం దిగితే మట్టిలోనికి దేవుడు సాన్నిధ్యం దేవుడు మహిమ దేవుడు పరిశుద్ధాత్మ నీ మట్టి పాత్రలు దిగితే దేవుడు ఏం చెప్పుతున్నారంటే ఈ మట్టి పాత్రములు ఏం చేశారు? దేవుడు సంచయించిన దేవుని ఆత్మశక్తి ఆ పదార్థికము మామూలమైనది కాక దేవునిదే ఉండినట్లు మట్టి కటములలో ఈ ఐశ్వర్యాన్ని ఎక్కడ పెట్టారు? మట్టి పాత్రలో. ఆమేన్. సల్ఫూరిక్ యాసిడ్ అంటే తెలుసా? హైడ్రో సల్ఫూరిక్ యాసిడ్ ఎక్కడ పట్టుతుంది? ఎందుకంటే పాత్రలు పెట్టలేకపోతే ఏమవుతుంది? మొత్తం నష్టం అయిపోతుంది. దేవునికి ఎందుకు దేవుడు ఈ ఐశ్వర్య ధనము మట్టి పాత్రలు పెట్టారు? ఇది మట్టియే. పగిలిపోతానని దేవుడికి తెలియదా? తెలిసి ఈ పరిశుద్ధి ఐశ్వర్య ధనం హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడికి మనం మట్టి పెట్టారు. ఎందుకు పెట్టారంటే పట్టి ఇరిగిన పాత్రలు ఇరిగలేని శక్తి ఉంది. ఇరిగిపోయిన పాత్రములో ఇరిగలేని శక్తి ఉంది. కాబట్టి ఎన్నిసారి ఇరిగిపోవలసిన వాడే ఎందుకు ఇరిగలే? ఇంకా చూడండి ఆ కిందకి తనమ్మా 7 8 ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము, ధర్మపడుచున్నను దిక్కులేని వారము కాము, మనద్రోయబడినను నశించు వారము కాము. ఈ శక్తి ఎక్కడది? ముందుకు శక్తి స్టోర్ చేసి దేవుడి శక్తి ఈ మట్టి పాత్ర స్టోరీ ఎందుకే చదవండి. ఇది మనసు రోజు 8 వాక్యం చూడండి. ఏంటండి చదవు. ఒకటి శ్రమ పడుచున్నాను, 2 అపాయములు ఉన్నాం, 3 ధర్మపడుతున్నాను, 4 ఈ 4 కార్యములు జరిగినప్పుడు కూడా మట్టి పాత్ర ఎందుకు పగలలేదంటే శక్తి ఉన్నది కాబట్టి. కొన్ని మాటలకి
పోతుంది. నీ పరదోయబడిన వాటిగా మారదు. ఎందుకంటే నీ బలహీనతను మించిన శక్తి నీలో ఉంది కాబట్టి ఈ పగలు స్తోత్రం కలిగిన కాక కొరింథీ బిడ్డలకి చెప్పినట్టుగా రాయల బిడ్డలకి చెప్తున్నారు, నీలో శక్తి అందుకని దేవుడు బిడ్డలు ఎప్పుడేమంటే జీవితంలో ఒక నెమ్మది లేదు. ఉందా? చర్చకు వచ్చినప్పుడు కూర్చున్నారు, ఇంటిలోకి కూర్చున్నారు, శరీరం ఎక్కడ కూర్చున్నారే, గుర్రం మొత్తం రాయడం మొత్తం తిరుగుతున్నారు. నీకు నెమ్మది లేవరా? ఎందుకంటే తెలుసా, సహోదరి కలగా అవుతున్నారంటే స్తోత్రం కలిగిన శక్తి దిగినందుకో నిన్ను పాత్ర పగలగొట్టడానికి ఉన్న ఆ శక్తిని మించిన ఒక శక్తి నీలో ఉంటే ఏ టెన్షన్ మీద తగలదు, ఏ వేదన మీద ఉండదు. అవన్నీ నడవడానికి ఉన్న శక్తి ఉంటే మరియా తన పాత్ర మీద తైలం తీసుకొని వచ్చి అది పక్కన కొట్టి యేసయ్యే చేశాడు. సోదరు ఇప్పుడు పాదమేడములు పట్టినప్పుడు యేసు ఏం చెప్పారు? ఐదో వాక్యం ఏమని చెప్పారండి? నా సమాధిని కార్యం కొరకు ఈ అమ్మ చేసినట్టుగా నన్ను పాతిపెట్టు దినము కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని నుంచుకొని ఎప్పుడు పాత పెట్టిన ముందుగా యేసై కోసం చేశారు. పగలగొట్టింది, తైలం పగలగొట్టింది, తైలం పగలగొట్టి బోట్లు పగలగొట్టి తన శరీరం కాదులే చేశాడు. ఎప్పుడు? బతుకున్నప్పుడే. బ్రతుకున్నప్పుడు. కొందరు చచ్చిపోయిన తర్వాత ఎవరి కోసం కొందరు ఏడుపు, కొత్త బట్టలు వేస్తుంది. అమ్మ నాన్న చచ్చిపోతే బతుకున్నప్పుడు ఏం వేసుకో, కొత్త బట్టలు, బ్రతికినప్పుడు ఒక బట్టలు కొనేసి బ్రతికినప్పుడు అమ్మకి మొత్తం కాదు, ముచ్చి ఇలాగా వేసి నీ ముచ్చి నీ బట్టలు బ్రతికినప్పుడు అమ్మకి నాన్నకే చేయాలి. చచ్చిన తర్వాత యేసు అదే చెప్పారు, నా బ్రతికినప్పుడు ఈ అమ్మే చేశారు. నీకు పెరిగాలంటే బైబిల్ తెలియాలి. కొందరు చచ్చిన తర్వాత వేయడానికి లూకోసు వార్త 24 మొదటి వచనం చూడండి. లూకోసు వార్త 24 సమాధి త్రవ్వుకొని 24 మొదటి వచనం చూడండి. తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరికింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ యేసు అక్కడ లేదు. ప్రభువైన యేసు అక్కడ లేదు. సామాను ఉంది. ఏది? సిద్ధపరిచింది. ఎందుకు సిద్ధపరిచిన? ఎందుకు వచ్చిన వారములు ఆదివారములు యేసయ్య సమాధి దగ్గరికి నేను ఇప్పుడు వస్తానని సిద్ధపరిచారు. అక్కడికి వెళ్ళినప్పుడు యేసు ఏం చేశాడు? చచ్చినప్పుడు నన్ను పోషించిన కంటే మంచి బ్రతుకు అర్థం అవుతుందని స్టోరీ అని ఎంత ఊగుతుంది. నీ వాక్యం చెప్తుంది. నీ ఊగలేకపోతే రాబోతుంది, నీ ఊగుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. మరియ చేశాడు. బ్రతికినప్పుడు ఏమైంది? విలువైన ఎంత ఖరీదది? 2295 రూపాయలు. అది విలువ. సోదరు హలో, అది యూదగా చెప్పిన ఎంత చెప్పారు? 3 అంటే దీనారు. ఒక రోజుకి ఒక దీనారు. ఒక రోజుకి అలాగైతే ఎన్ని రోజు పడింది ఇది కొనడానికి? ఓ సంవత్సరం కష్టపడింది. 300 దినాలు. నేను అర్థం కలగడం కష్టం. యూదులకి 300 దినాలు. ఒక దినాలు. ఇదని నేను చెప్పిన వాక్యం ఆధారం ఉందండి. 20 అధ్యాయంలో 9 వదన మతాయి 20 9 వదన చదవక తెలుసు. పోనండి అక్కడ రాయబడి చదవమని నేను తీసాను. దాదాపు 2 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున అన్నాడు. ఒక్క రోజుకి
ఎన్ని డబ్బులు పడింది? 300 దినాలు కదా. 300 ఎన్ని రోజు అయింది? దాదాపు ఒక సంవత్సరం. 300 దినాలు అది ఊదల సిస్టమ్. అదగండి, ఒక సంవత్సరం ఎంత ఉంది? 300 దినాలు. సోదరు, ఒక నెలకి 30 రోజులు. ఒక నెలకి నీకు ఎంతమంది తెలుసో తెలియదు. దేవునికి సోదరు, సమయం లేదని చెప్పడానికి. అలాగైతే 300 రోజులు కష్టపడి, ఒక సంవత్సరం కష్టపడింది. ఒక సంవత్సరం కష్టపడి సంపాదించిన అత్తరు కుట్టి ఎవరి దగ్గరికి స్తోత్రం స్తోత్రం చెయ్యాలి. ఏదైనా ఉంటే ఇప్పుడు చెయ్యండి. ఒక సంవత్సరం ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నీ ఏం చెయ్యదు. బ్రతికిన టైంలో విలువైన ఖరీదైన ఏదైనా దేవుడు రచించండి. చచ్చిన తర్వాత తీసుకొని ఏంటి ఉపకారం ఉందా? ఎందుకు పట్టి పరుపు పైన ఉపకారం ఉందా? ఎందుకు ఉపకారం లేదు? లేవరా, ఆశ బయటికి రాదు. మట్టి పరుపులు ఏది నుండి బ్రతికినప్పుడు పగలగొట్టిందే ఇల్లు మాత్రం. చెప్పిన మాట ఏమంటే, బ్రతికినప్పుడు దేవుడి వరకు ఏమైనా చేస్తే అది వాసనే వస్తుంది. చచ్చిన తర్వాత కంపు వస్తుంది. మరి మన ఊరి స్థితి అంతే కదా. 6 గంటల లోపల మట్టిలో ఉంటాయి అతను. మరియకి తెలుసు. చాలా ముందుకు మరియకి ఏం చేశారు? బైబిల్ చెప్పండి. ఎఫెసీ పత్రిక 5 చదవద్దు. 16వ వాక్యములు. సమయానికి సమయానికి ఏం చేయాలి? ఏం చేయాలి? సమయానికి ఏం చేయాలి? మరియకి తెలిసి సమయం ఏంటి? సోదరు, ఇది విడుదల జరిగే సమయం. ఇది పోషించడానికి ఉన్న సమయం. సో అప్పుడు మరి ఏం చేసింది? వాసన తెప్పించింది. కొందరు సెంటర్ కొనిసి ఇచ్చినట్టుగా, కొందరు ఎప్పుడు ఎండకాలం. అప్పుడే తక్కువ డబ్బులు కదా. ఏడా బాబు, సెంటర్ ఎప్పుడు అవసరం? చలికాలం. అప్పుడే ఇచ్చారు. నేను చెప్పిన అసమయంలో ఏదైనా చేసే అది దానికి విలువ లేదు. సమయానికి చెయ్యండి. నీకు ఇప్పుడు ఆరోగ్యం ఉంది, నీకు ఇప్పుడు శక్తి ఉంది, నీకు ఇప్పుడు బలం ఉంది, పాడడానికి శక్తి ఉంది, చప్పడ కొట్టడానికి శక్తి ఉంది. ఒక 60 వయసు వచ్చినప్పుడు కూడా బరువే. అప్పుడు జాగ్రత్తగా నేనే ఏమన్నా సరే అయితే నేను బాధపడతాను. కొట్టదు. ఇప్పుడు నీకు సమయం ఉంది. ఇప్పుడు నీకు పాడడానికి, కొట్టడానికి, ఆరాధించడానికి, బైబిల్ వాక్యం వినడానికి అన్ని సమయం ఉంది. నీకు 60-70 వచ్చినప్పుడు ఇది కొంచెం ఓడి పట్టాలి సౌండ్. ఇప్పుడు నీకు కావాలి, అది ఏం చెయ్యొద్దు. సోదరం, ఇది కొంచెం సౌండ్ అమ్మా వినబడదు కదా. వినబడిన టైంలో వినే అవసరం ఏం చేయకూడదు. అవసరం ఏం చేయకూడదు, పాడు చేయకూడదు. సోదరం, దొరికిన సమయంలో ఏం చేయాలి? ఆమె నీ దేవుని గురించి పొగడరా, నీ వాసన బయటికి రారా, కొట్టరా, పగలబట్టరా, ఆత్మీయంగా పగలబట్టరా. దేవుని ఇక్కడ సమయాలలో దేవుని కొరకు పోరాడు. ఆడదాన్ని చెప్పారు అయిపోయిందట. మీ వలన కాదు, నేను నీకు 9 నెలలకు వచ్చినట్టుగా నేను 10 నెలల వరకు వాద్యం చెప్పడం. సోదరు, నాకు టైం ఉంది. దేవునికి సోదరు, నువ్వు చేయాలి. సోదరు చెప్పండి. మరి ఏం చేశారు? అత్తగుట్టి పగల అదన్నీ చెప్పలేదు. విలువైన వేరే సువార్తలు అన్నీ ఉన్నాయి, కలిసి చెప్పడం సమయం లేదు. అత్తగుట్టి పగలగొట్టి ఏం చేశారు? బాధలు పూసి ఏం చేశారు? ఏం చేశారు? దేవుడికి సోదరు కలిగిన అది చేసినప్పుడు బయటికి వచ్చారు. 5వ వాక్యం, 5-6 వాక్యం. ఈ అత్తరు ఎందుకు? 300 ధ్యానారములకు
అయ్యో అతను ఎందుకు ఇది 300 అని మీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగ చెప్పినది మీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడి దొంగయై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించి ఎవరది యూదా ఆదమాక్యంలో ఉంది. దాని పేరండి ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా. అప్పుడే ఇది సంఘంలో ఉంటే ఇలాంటి వాడు కూడా ఉన్నాం. సాక్ష్యం చెప్పిన పిల్లలు ఉన్నాం. ఓకే ఉపకారం చేసిన పిల్లలు ఉన్నాం. ఆరాధన చేసిన వాడు ఉన్నాం. దొంగిలించే దొంగలు కూడా దొంగలు కాదు, ఇక్కడ దొంగలని చెప్పలేదు. ఈయన ఏం చేస్తున్నారంటే ఎందుకు 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 ఇది ఇప్పుడు అవసరమా? ఈ మీటింగ్ ఇప్పుడు అవసరమా? ఇప్పుడు కాணிకలు ఇవ్వడం సోదరం 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 పేరేంటి? యూదా పదానికి అర్థం చెప్పండి. శుద్ధించిన వాడు నోటి నుంచి ఎలాగంటే వస్తుంది, వేరేవాడు కాదు. శుద్ధించిన యూదా గారు ఇప్పుడు చెప్తున్నారు ఎందుకు రోజు ప్రార్థన రోజు ప్రార్థన. మరి యూదా అలాంటి మరి నేనేం చెప్పలేదు, ఎవరెవరు ఏం చేసినాడు నేనేం చెప్పలేదు. నాకు ఆ సమయం లేదు. నీ గురించి చెప్పడానికి నాకు సమయం ఉంటుంది. ఏ సమయం చెప్పాలి? ఎప్పుడు కొందరు విశ్వాసులు ఎప్పుడు కొందరికి కలగండి ఆత్మండి అది వదలండి. సోదరు ఎన్ని చెప్పినా కానీ మాట్లాడదు. వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తుంది మరి ఈ దేవుళ్ళ ఫీల్ అయ్యారు. సోదరు కలిసి మనం పాస్టర్స్ మీటింగ్లో కూర్చున్నప్పుడు చెప్పారు మీటింగ్ కన్వెన్షన్ అవ్వదంటే 4 లక్షలు కావాలంటే డబ్బు అక్కడ నుంచి దొరుకుతుంది. అక్కడ నీ కథ గురించి చెప్పాలి. డబ్బు మరి అదే కదా అన్ని బతికేస్తున్నది. ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆడందరూ ఇచ్చారు. అయితే డబ్బు లేదు అక్కడ దేవుడు ఎక్కడ ఇచ్చారు? మరి వాళ్ళు ఏ దేవుడు బాబే సోదరు కలిసి దేవుడు నమ్మిన దేవుడు నా బుర్ర కూడా ఆడుతుంటుంది. నేను అప్పుడు ఆడుతాడు ఎడపక్క కుడిపోతున్నాడు. నా బుర్ర మొత్తం తీసాడు సోదరు. ఈ బుర్ర మొత్తం తీసుకొని ఏసై వేసాడు. నీ ఆ మాట వద్దని నేను చేస్తాను. నేను ఎందుకు నేను చెప్తున్నాను, ఎందుకు నీ మారలే ఈ మాట్లాడి నేను ఎప్పుడు ఏదైనా పుళ్ళు పెట్టకుండా ఆడేలా పెట్టకుండా అదేంటి రోగం నీకున్న భయంకరమైన వ్యాధి అది. ఏం పెట్టరు వెళ్ళి పైపు పెట్టించాడు. ముట్టించింది ముట్టించి మెల్లగా వెళ్ళిపోవడమే. సోదరం కలిగి మాట్లాడకుండా సోదరు దేవుడు బిడ్డలైతే స్తుతించిన దేవుడు బిడ్డలు ఉంటే కనుక మీరు మాట్లాడండి. వేరొక మనిషిగా ఆ మాట విన్నట్టు పాపం ఎందుకు బలపడాలి. నీళ్ళకి చూసాను కొన్ని ఇంటికి వెళ్ళి బోర్ మీద ఏమంటారు మాట దేవుడు బిడ్డ టీ తాగినప్పుడు దానిలో ఏముంది? పురుగులు మీరైతే చేస్తుంది దేవుని బిడ్డ పురుగు తీసుకున్నాను. అది నీకు బుద్ధి లేదు, బుర్ర లేదు. అందరి సమక్షంలో అమ్మకి ఏం చేస్తున్నారు? ఏం చేయాలి? తాగలేదంతా సాగి పెట్టు. తాగడానికి ఇష్టం ఉందో తుడసించండి. నేను కొన్ని కాలం తినేసిన తర్వాత ఈడే చెప్తున్నాను ఇద్దరు నాలుగు ఏదో నాదన్నీ మొత్తం తినేసాను. మాకైతే చూడడానికి టైం లేదు. దొరికితే గబగబా తినడమే దేవునికి స్తోత్రం. పట్టుకొని ఊరంతా తిరిగి ఇది చూసారా? అమ్మ పెట్టింది. అమ్మ ఎవరికి పెట్టలేదు. స్తోత్రం. నీ చెప్పింది నీ ఏం చేయకూడదు, పుల్ల పట్టకూడదండి. ఎందుకు? నీ
ఎప్పుడు చెప్పాలి ఆ వాక్యం నీకు తెలియదు. నీ నోరు జీవము మరణం ఉంది. 4వ వచనం ఏముంది? నా పాపకి పోయిన రోజు ఒక ప్రవక్త వచ్చి చెప్పారు అక్షకి, అమ్మా నీ నాలుగుకి అధికారం ఉంది కాబట్టి నీ ఎవరికి ఏంటి గట్టిగా ఏం చెప్పకూడదు. వాసన చెప్పారు. ఏం చెప్పకూడదు? చర్చి మొత్తం భయపడింది. చర్చి మొత్తం భయపడేది. ఆ అత్తగారు వచ్చి చెప్పారు, నీ ఏం చెప్తుందంటే ఏం చెప్పదు, నీ చెప్తున్నది జరుగుతున్నది కా సోత్రం. నేను కూడా చెప్పారమ్మా, నోరు పోయమ్మా. కొందరు ఇలాగే చెప్తే మొత్తం నాశనం చేసేది. ఎంత సూపర్ ఆరాధన అంటున్నారు. ఒకడు సాక్షిగా నిలబడుతున్నారు, ఒకడు చేతి పని చేస్తున్నారు, ఒకడు ఆరాధన చేసి అంతరగొట్టి పగలగొట్టి ఇల్లు మొత్తం నింపినప్పుడు ఇదిగో దాని మించిన ఒక వాసన వచ్చింది. సాధువుల కోసం ప్రసంగి పుస్తకం చదవద్దు. 10వ మొదటి వాక్యం ఏమంటే చచ్చిన ఈగ ఒక్కటి ఊదే ఉండే ఇంకా వాసన మొత్తం అమ్మ నేను వేదన పడుతున్నా కాదు కానీ సహోదరు, నేను వేదన పడుతున్నాను కాదు, జీవితం మారడానికి నీతి మందులకు అందించడం తలకి అభిషేక తైలం. అమ్మ మాత్రం చెప్పిన బాకీ చదవమని వేయబడితే తెలియదు. స్తోత్రం కానీ అభిషేక నీతి మందులు నిన్ను గద్దించడం నీ తలకది అభిషేక తైలం వలన మారిపోగట్టే ఈ పగలను విడుదల కలిగట్టే. ఆమేన్. నేను చెప్పిన మాట ఏంటంటే, యోధగారు చెప్పినది బయట ఉన్న వాడు వింటే ఎలా వస్తుంది? అయ్యో మంచి మాట. ఎవరికంటే వీళ్ళకి వాళ్ళు ఏదో మంచి మాట కదా సోదరు, కానీ ఏసైకి తెలిసింది మంచిది కాదు అని సోదరు. ఏసై చెప్పారు, నా కొరకు బ్రతికినప్పుడు సంచయించినది సోదరు. ఈ రోజు నీలో సంచయించినది బ్రతికినప్పుడు దేవుడు బ్రతికినప్పుడు సోదరం తమిళనాడులో ఇప్పుడు కదా పిడికిలి బియ్యం సోదరం. ఆ బియ్యం ఉందంటే బైబిల్ సొసైటీ ఇప్పుడు కాదు, ఒక 80 సంవత్సరం మునుపు జరిగినది. తమిళనాడులో ఒక చర్చికి వెళ్ళి బైబిల్ సొసైటీ నుంచి అప్పుడు ఇద్దరు దైవదాసులు వచ్చి చెప్పారు, బైబిల్ సొసైటీలో బైబిల్ ప్రింట్ చేయాలని డబ్బు లేదు, అందుకని మీకు కలిగిన అన్ని తీసుకుంటారండి, అది మనం తీసుకొని వెళ్ళి అమ్మిసి డబ్బులు తీసుకున్నామని చెప్పారు. ఒకడు భార్య భర్తలు ఆడ ఇంటిలో ఏం లేదు, సోదర తిండికి ఏం లేదు, సోదరు కష్టపడి ప్రయాసపడి ఒక పూట మాత్రం అన్నం తింటున్నారు. ఆ తిన్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ అమ్మ ఏం చేశారు, తిన్నప్పుడు 3 పూటలు తింటున్న పిడికిలి బియ్యం ఒక వస్తాను పెట్టి 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 ఒక సంవత్సరం వరకు వచ్చినప్పుడు ఏమైంది, ఒక వస్తా ఎండినప్పుడు ఒక వస్తా ఎండినప్పుడు అమ్మ కూడా ఎండిపోయింది. అమ్మ తినడానికి ఉన్న బియ్యం ఎక్కడ పెట్టారు, బస్తాలు పెట్టారు. ఇది మోసుకొని ఆ చర్చికి వెళ్ళి అక్కడ ఇచ్చారు. అప్పుడు 1 మినిట్ నాకు ఇవ్వాలని చెప్పారు. ఏంటి చెప్పండి ఏంటి చెప్పారు. చెప్పారు, 1 సంవత్సరం నా భార్య అన్నం తినకుండా సంపాదించిన ఈ పిడికిల బియ్యం ఇది సోదరం. విన్నప్పుడు విశ్వాసులందరూ చప్పట్లు కొట్టి దేవుని బయలుపరిచింది. వారందరూ కొద్దిన సామానం కంటే ఎక్కువ విలువైనది ఇది. అది మాత్రం కాదు, ఇది అమ్మి నేల ఏలంపాటు చేసినప్పుడు వారు తీసుకొని వచ్చిన కంటే ఎక్కువ డబ్బు దానికి దొరికింది. సహోదరి సహోదరా, ఈ మనోనేత్రం వెలగండి. బ్రతికినప్పుడు దేవుని కోసం నీ డబ్బు, నీ ఆస్తి, నీ వాయిస్, నీ చెయ్యి, నీ నోరు
కానీ నీ చెయ్యనది దేవుడు మరిచిపోగలదు కాదు. దానివల్ల ఏమైందని తెలుసు, ఆ కుటుంబం దేవుడు దీవించాడు. దానివల్ల నా కుటుంబం ఆశీర్వదించబడలేదు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన కొరకు చేయలేదా? మరిచిపోవడానికి దేవుడు నీకు అన్ని ఉంటే నీ ఇస్తామని చెప్పదండి. అన్ని ఉంటే అన్ని ఉంటే లేనప్పుడు ఇవ్వలేను, ఏమి లేనప్పుడు ఇచ్చండి. స్తోత్రం. అన్ని ఉంటే నీకు నీ చెయ్యను. అన్ని ఉంటాయి సమయం రాయాలి. సూరి అని చెప్పుకున్నాను. నేనున్న చర్చ పెద్ద సంఘము. ఆ సంఘం ఉండినప్పుడు ఆడ ఇంటిలో ఏమవుతున్నారు తెలుసు, కొబ్బరికాయలు నా నీళ్ళగల్లుగా 5-6 చోట్ల కొబ్బరికాయ ఏం చేశారు, గుంపులుగా కొట్టేశారు. అది ఏం చేశారు, నింపి ఉంచారు. అయ్యారు నీకు కావలసింది తీసుకోమని చెప్పారు. నాకు మించిన వాడికి చెప్పారు. ఎంత కావాలంటే నేను వెళ్ళి సోదరం చెప్పి నేను ఇంటికి అంతే కావాలి. 5 సంవత్సరాలు ఇంటికి కూర్చొని ఒక్క పూట కూడా అన్నం తినలేదు. ఆ పెద్ద దనివాడు ఇంటిలో చివరికి ట్రాన్స్ఫర్ ఇచ్చి ఒరిస్సులకు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఆడికి ఏడ్చాడు. ఇంతవరకు నా ఇంటి నుంచి నీ ఏం చేయలేదు, ఏం పుచ్చుకోలేదు. నేను చెప్పాను నీ పిలువలేదు, అందుకు పుచ్చుకోలేదు. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం కలిగిన గాక. అర్థమైందా? 2 కొడుకు, 2 ఆడపిల్లలు. ఆడపిల్లకి 2 మ్యారేజ్, 2 కొడుకులు. భయంకర గొడవలు అయింది. నాన్నగారికి గొడవలు, తిట్టడానికి కొట్టడానికి చెయ్యని సమయం చెయ్యదు. స్తోత్రం. పాస్ గారికి వచ్చి నేను తీసుకొని వెళ్ళిపోతాం, మరి ఎంత కావాలంటే తీసుకోండి అని చెప్తే నేను తీసుకొని వెళ్తావా? నీ ఏం చేయాలి? నీకు ఎంత కావాలి అంత తెచ్చి నాకు ఇవ్వాలి. స్తోత్రం కలిగిన పాస్టర్ గారు వచ్చాడు. నాకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇంకొక పాస్టర్ గారు ఎంత కావాలంటే ఆవిడకి రేటు వస్తా తీసుకొని వెళ్ళిపోయారు. ఆవిడ ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు ఆయన గురించి. నా గురించి ఇప్పుడు కూడా అలాగా చెప్పలేదు. స్తోత్రం కలిగిన ఏమంటే దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవుడు మనకు ఆయుస్సు ఆరోగ్యం బలమిచ్చినప్పుడు దేవుడు మనకు వాడడండి. మరియా బయటికి రా, యేసు నామములో మరియ వంటి వాడు బయటికి రావాలి. మార్తలకి వాడు బయటికి రావాలి. లాజరు వంటి వాడు బయటికి రావాలి. అద్భుతం జరగలే. రాయలు కొంచెం నాటు పెట్టారు. అట్టి వచ్చి వాడు బయటికి వచ్చిన కాక. స్తోత్రం కలిగిన కాక. ఆశ్చర్యకరంగా నాకు సంతోషం. ఆయనకి ఎంత సీరియస్ ఉన్నప్పుడు రాయడు మీటింగ్ ఎంత వచ్చారు. దేవుడికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. ఇప్పుడు నాకు అర్థమైంది దేవుడు వాక్యం చేస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా. అడగండి రావాలి. అడగండి ఏంటి అయ్యగారు అక్కడికి వెళ్ళినప్పుడు అయ్యగారు ఒక్క చెయ్యి వేసినప్పుడు నీ యొక్క రేలు కూడా ఏం చేయాలి, సహాయం చేయాలి. స్తోత్రం కలిగిన. అప్పుడు మనం అందరూ కలిసి అక్కడ చేయను కాబట్టి ఆ గ్రామం మొత్తం కదిలిపోయింది. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. వినకపోతే వచ్చి ఆరాధన పాలు పొందొచ్చు. అనగా కూడా కొందరు ఏం చేయదు. ఈ అబ్బాయికి అందరూ వచ్చారు, ఎప్పుడు పడిపోతానని అనుకున్నారు. స్తోత్రం కలిగింది. నాకు సొంత పిల్లలందరూ వస్తున్నారు. స్తోత్రం. మన పిల్లల్ని సంఘటనలు చూసి ఆడు భయంకరమైన సంతోషించినాడు. ప్రతి వారం డబ్బులు కష్టపట్టి మీటింగ్ కోసం ఆడు రాత్రి లేదు పగలు లేదు అక్కడికి వెళ్ళి మీటింగ్ చూసుకుని ఇంటికి వస్తుందా చూసి ఆడు స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. స్తోత్రం. పిల్లలకి ఎంకరేజ్ చేశారు. కారు మీద వెళ్ళారు. 2 పిల్లలు కారు మీద వెళ్తే అడిగి ఏమవుతున్నారు, బాగా చేస్తున్నారు. అందుకని కారు ఆఫీసి ట్రైన్కి వెళ్తున్నారు. స్తోత్రం. నేను కూడా కారు వెళ్తే బాగుంటాను కానీ నా పిల్లల కోసం నేనే చేశాను. సాక్రిఫైస్ చేశాను. స్వయం త్యాగం. వేరే పాత్ర అయితే ఏం చెప్తుంది, నీ ట్రైన్ అయితే చెప్పరా బాబు, ట్రైన్ అయితే నేను మాట
స్తోత్రం కలిగింది. ఇదన్నీ చేసినా కానీ నాకేం విలువలే, కానీ దేవుడి సన్నిధి విలువ ఉంది. పిల్లలతో వెళ్తున్నారు ట్రైన్ సంతోషంగా వెళ్తారు. ఏదైనా మాట్లాడుకోండి, బైబిల్ విషయం డిస్కషన్ అవుతారు. చెప్పేది ఏమంటే మన సంఘములు కంటే సంఘంగా మారితే సంఘములు ఉన్న వాడికి అందరికీ ఒక బాధ్యత ఉంది. పాడడానికి, చప్పలు కొట్టడానికి దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత నెరవేర్చే ఈ వాక్యంలో కన్ను తెరిస్తే